హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో గణపతి గురించి అలాగే ఆయన ధరించిన అవతారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం ఒకసారి మహాశివుడు అసురులను రాక్షసులను సంహరించడానికి బ్రహ్మాండం మొత్తం తిరుగుతూ ఉండేవాడు. అలా మహాశివుడు లేని సమయంలో పార్వతీదేవి కైలాసంలోని గౌరీకుండ్లోని పసుపు మరియు చందనములను కలిపి ఒక బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది. అప్పుడు పుట్టిన అతనికి వినాయకుడని పేరు పెడుతుంది. అతన్ని తన కుమారుడిగా పెంచుకుంటుంది. ఒకసారి పార్వతీదేవి స్నానానికి వెళ్తూ లోపలికి ఎవరిని రాకుండా చూడమని వినాయకుడిని అక్కడ కాపలాగా పెడుతుంది. అదే సమయంలో మహాశివుడు అక్కడికి వస్తాడు. కానీ వినాయకుడు మహాశివుడిని లోపలికి వెళ్ళడానికి అంగీకరించడు. అప్పుడు మహాశివుడు తాను పార్వతీదేవి భర్తని తాను లోపలికి వెళ్తే పార్వతీదేవి ఏమి అనరు అని చెప్పినా గణపతి మహాశివుడి మాటలను వినడు. దానితో కోపం వచ్చిన మహాశివుడు తన దగ్గర ఉండే సైన్యంతో ఆ పిల్లాడితో యుద్ధం చేయమని చెబుతాడు. వినాయకుడికి మహాశివుడు సైన్యానికి మధ్య జరిగిన యుద్ధంలో వినాయకుడే గెలుస్తాడు. దానితో కోపం వచ్చిన మహాశివుడు తన త్రిశూలాన్ని వినాయకుడిపై ప్రయోగించి అతని మొండెం నుంచి తలని వేరు చేస్తాడు. అప్పుడు వినాయకుడు అమ్మ అని పిలవడంతో పార్వతీదేవి అక్కడికి వస్తుంది. అలా చనిపోయిన తన కుమారుడిని చూసి తన పుత్రుణ్ణి మళ్ళీ తిరిగి బ్రతికించకపోతే ఈ సమస్త ప్రపంచాన్ని నాశనం చేస్తానని పార్వతీదేవి అంటుంది. అప్పుడు మహాశివుడు ఏనుగు యొక్క తలను పెట్టి తిరిగి వినాయకుడికి ప్రాణం పోసి అతడికి గణపతి అని పేరు పెడతారు. అంతేకాకుండా మన పురాణాలలో గణపతి గురించి మరొక కథ కూడా ఉంది. మరొకసారి సింధూరసుర అనే ఒక రాక్షసు నుంచి ప్రజలను రక్షించడం కోసం వినాయకుడు అతడి తలను నరికి అతడి రక్తాన్ని భూమిపైన చల్లుతారు. అతని రక్తం ఎక్కడైతే పడిందో అక్కడ బ్రహ్మదేవుడే స్వయంగా వినాయకుడి ఆలయాన్ని నిర్మిస్తాడు. అదే ఇప్పుడున్న మహారాష్ట్రలోని మయూరేశ్వర్ ఆలయం. అలాగే ఈ రాక్షసుడు లాగానే అనలాసురుడు అనే మరొక రాక్షసుడు ఉండేవాడు. ఇతని నోటి నుంచి అలాగే కళ్ళ నుంచి ఎప్పుడూ అగ్ని వస్తూ ఉండేది. అలా ఈ రాక్షసుడు ఎంతో మంది ప్రజలను భస్మం చేస్తూ ఉండేవాడు. ఈ రాక్షసుడి నుంచి ప్రజలను కాపాడడం కోసం గణపతి అతడి కంటే పెద్ద రూపాన్ని ధరించి ఆ రాక్షసుడితో యుద్ధం చేస్తాడు. కానీ ఎంతసేపు యుద్ధం చేసినా గణపతి ఆ రాక్షసుడిని సంహరించలేకపోతాడు. దానితో గణపతి ఆ రాక్షసుని మింగేస్తాడు. కానీ రాక్షసుని మింగిన తర్వాత గణపతి పొట్టలో విపరీతమైన మంట వస్తుంది. ఈ విషయం తెలుసుకున్న దేవతలందరూ అక్కడికి వచ్చి గణపతి కడుపులో వస్తున్న మంటను తగ్గించడం కోసం దుర్వార అనే ఒక పత్రిని తెచ్చి దానితో వైద్యం చేస్తారు. ఈ పత్రిలో అనేక ఔషధ గుణాలు ఉండడం వల్ల గణపతికి కడుపులో వచ్చే మంట తగ్గుతుంది. అందుకే ఇప్పటికీ గణపతికి పూజ చేసేటప్పుడు గరికతో తప్పనిసరిగా పూజ చేస్తారు. అంతేకాకుండా ఎంతో శాంత స్వభావుడైన గణపతి అవసరమైనప్పుడు అనేక భయంకరమైన అవతారాలను ఎత్తినట్టుగా మన పురాణాలలో చెప్పబడింది. అలాంటి ఒక అవతారం ఉచ్చిష్ట గణపతి. ఈ గణపతిని తాంత్రిక శక్తుల కోసం పూజిస్తారు. సో ఫ్రెండ్స్, చూశారుగా. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.